అత్త ఇదొకసారి పట్టుకో. ఏమండి? ఏంటండి ఈ ఫోన్లు పిచ్చి? కొంచెం ఉంటే మీ ప్రాణాలు పోయేవి తెలుసా? రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా ఫోన్ వదలకపోతే ఎలా అండి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా వెళ్ళడం ఎంత ముఖ్యమో ఎదుటి వాళ్ళ అజాగ్రత్తని గుర్తించడం కూడా అంతే ముఖ్యం. మీ ప్రాణాల కంటే ఈ ఫోనే ముఖ్యం కాదు. ఇక నుంచి నడిచేటప్పుడు ఫోన్ పక్కన పెట్టండి, కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకోండి. అదేదో మామూలుగా చెప్పొచ్చు కదా, అలా కోపడతారేంటి? నోర్మోయ్. ఆమె కళ్ళల్లో నీకు కోపం కనిపిస్తుంది, కానీ నాకు భయం కనిపిస్తుంది. అవును, ఆ ఆటో వల్ల నా ప్రాణం ఎక్కడ పోతుందో అని ఆమె పడ్డ టెన్షన్, భయం ఆ కళ్ళల్లో ఇంకా అలాగే ఉంది. ఆ భయంతోనే అలా మాట్లాడింది. మీరెవరో నాకు తెలియదు, కానీ నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన దేవతలా కనిపిస్తున్నారు. మీరు చేసిన మేలు ఆ జన్మాంతం గుర్తుపెట్టుకుంటాను. అలాగే మీరిచ్చిన సలహాని కూడా. రే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టు. అలాగే మేడం. ఒరే బక్కోడా, ఈ ఏరియా మొత్తం నీకు తెలుసా? తెలుసు మేడం. ఈ అడ్రస్ కొంచెం ఎక్కడుందో చెప్పు. కొంచెమే కర్మ, మా మేడంకి ఇస్తే మొత్తం చెప్పేస్తుంది. చూడమ్మా. భానుమతి గారా? అంటే మా ఆంటీ. అదిగో అక్కడే ఇల్లు. థ్యాంక్స్ అండి. ఓకే, పదండి నాన్న. పదండి. పదండి పదండి. వీళ్ళ సైకోగాడి ఇంటికి ఎందుకు వచ్చినట్టు? పెళ్లి కుదిరిందన్నారు కదా, కొంపదీసి ఈ మేడమే పెళ్లి కూతురేమో. పెళ్లి కూతురా? చిచి, ఆ వెధవని ఇంత మంచి అమ్మాయి ఎలా చేసుకుంటుందిరా? ఎవరో చుట్టాల అమ్మాయి ఉంటుంది. పద వెళ్దాం. భానుమతి గారు, భానుమతి గారు, భానుమతి గారు, భానుమతి గారు. వదినా, మీరా? అమ్మా, అమ్మా, వదిన వాళ్ళు వచ్చారు. వస్తున్నా. ఇక్కడే నిలబడ్డారేంటి? లోపలికి రండి వదినా, రండి. ఉండమ్మా.